సార్ ఈగో వల్ల చాలా మందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లవర్స్ ఈగోస్ వల్ల చాలా మంది విడిపోతున్నారు. అసలు ఈగో అంటే ఏంది? ఈగోస్ ఎందుకు వస్తాయి అసలు? ఈగో అనేది అహంకారం అనేది మనలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏందో అది నేనే గ్రేట్ అన్నప్పుడు ఆ అహంకారం అనేది రూపుదాల్చుతుంది. అంటే అప్పుడే స్టార్ట్ అవుతుందంట. అందుకే నేను ఎప్పుడు నా క్లయింట్స్తో కనబడుతూ ఈగో పట్టిన అడ్డగాడిద, ఈగోతో పెంచుతున్న గాడిద ఏమన్నా మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఎగ్జాంపుల్, ఈగో ఉందా లేదా ఫస్ట్ తెలియాలి కదా. ఈగో ఉందా? ఈగో అంటే అహం, నేనే. అంటే నాతో కంపారిజన్ చేయకుండా, ఎవరున్నా సరే ఆయనతో కంపేర్ చేసుకోకుండా ఆయన సొంతంగానే నెక్స్ట్ లెవెల్గా ఊహించుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్, అది డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు సంబంధం లేదు. అది అహంకారం నెత్తిపైన ఎక్కి కూర్చుంటున్నాను, తెస్టేసి కూర్చుంటుంది. మెల్లిగా దాని రూపం చూపిస్తుంది. మీరు బైక్ పైన వెళ్తున్నారు, లేకపోతే కార్ పైన వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, బైక్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఓవర్టేక్ చేస్తే అక్కడ మొట్టమొదటి ఈగో స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని ఓవర్టేక్ చేసేసి హార్న్ కొట్టేసి, ఎందుకు నన్ను ఓవర్టేక్ చేస్తా, ఎంత ధైర్యం నీది, నాది కారు, నా కారు కంటే నీ కారు చిన్నది అయినా నువ్వు ఎంత ధైర్యం అని ఈగో అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో గెలవకపోతే వీళ్ళు ప్రపంచ సమాధానంలో బయటకు కక్కుతూ ఉంటారు అన్నమాట. ఈగో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్నది కూడా కంపారిజన్ మొదలైపోతూ ఎప్పుడు ఫైట్ అవుతూ ఉంటాయి. ఈ ఈగో అహంకారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో జనాలందరూ వెయిట్ చేస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకొని అందరూ, భారతీయ ప్రేక్షకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు ఎవరైనా ఇప్పుడు ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ కంటే ముందు మీరు ఇంట్లో ఉంటారు. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు భర్తగా కానీ భార్యగా కానీ మిమ్మల్ని అందరు రిసీవింగ్ ఎలా చేసుకున్నారు? మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారా, లేదా తిట్టుకున్నారా? భయంతో మీ దగ్గరికి వస్తున్నారా? అమ్మో ఈయనకి సర్వ్ చేసేద్దాం, ఈయన చేసేసి పంపించేద్దాం, తొందరగా అయిపోతుంది కాబట్టి తిట్లు పడకుండా ఉండే ప్రేమ చూపిస్తున్నారా? నిజమైన ప్రేమ చూపిస్తున్నారా? మీరు ఆఫీస్కి వెళ్తారు, బికాజ్ ఇంట్లో భరించాలి, ఆప్షన్ లేదు కదా. భర్త భార్య అక్కడే ఉంటారు కాబట్టి భరించాలి, అడ్జస్ట్ చెప్తారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఉద్యోగ ఆర్ బాసా, మీరు ఒకవేళ బాస్ అయితే కంపల్సరీ మీ కింద చాలా మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు, కొలీగ్స్ అంటాం. మీ పక్కన మీతో పాటు లెవెల్ ఉన్న కొలీగ్స్ ఉంటారు, మీకంటే కింద జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు ఒకవేళ వాళ్ళని సర్వెంట్స్గా భావించి మీ ఈగోయిజాన్ని వాళ్ళకి చూపిస్తూ మీ భయంకరమైన ఆ దాడిని వాళ్ళపైన చేస్తున్నా, అది మాట ద్వారా కానీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా బిహేవ్ చేస్తే వాడికి పవర్ లేదు. అప్పుడు ఎవరు వింటున్నాడో, ఎవరు భరిస్తున్నాడో ఆ పర్సన్కి పవర్ లేదు. కాబట్టి లోపల ఆ భావన ద్వేషం రూపంలో ఉండి శాపంగా మారి మన పైన పడి తీరుతుంది. ఒకవేళ ఆ పర్సన్ నిజంగా తప్పు చేశాడు, మీరు ప్రోటోకాల్ బేసిస్ పైన చెప్తున్నారు, గుడ్. అది కాకుండా పర్సనల్ అటాక్ కానీ పర్సనల్ గ్రెడ్జ్ కానీ, నేను ఈయన్నే అటాక్ చేస్తాను, మీకు తెలిసిపోతుంది, మీ ఈగో మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను మెడిటేటివ్ లివింగ్ టీచ్ చేస్తాను. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మిమ్మల్ని మీరు ఇంకో పర్సన్గా భావించుకుని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే, మీరు చెప్పే బిహేవియర్ కరెక్టా, మీరు చేసే యాటిట్యూడ్ కరెక్టా, మీరు వ్యంగ్యంగా వేసే జోకు పర్సన్ పైన వేస్తున్నారా, జోకులా చెప్తున్నారా, ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. ఆ పర్సన్ ఎవరెవరు భరిస్తున్నారో, ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ వీడు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, వీడికి దెబ్బ తగలాలి, వీడికి ప్రమోషన్ ఎలా వచ్చింది, రాకూడదే. అంటే మీకు మీ అహంకారాన్ని దెబ్బ కొట్టడానికి చిన్న లెవెల్లో పనిష్మెంట్ ఇస్తే అడ్జస్ట్ అయిపోతారు. అందుకే ఎవరెవరు అహంకారం ఎక్కువ ఉంటుందో, ఈగో అనేది ఎక్కువ పోషిస్తుంటారో, ఆ అహం అనేది ఎక్కువ భావిస్తుంటారో వాళ్ళకి క్విక్గా రిజల్ట్ ఉండదంట. వాళ్ళని ప్రమోషన్ ఇస్తాడు, బంగ్లాలు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఇచ్చి పైనుంచి పడేస్తారు అన్నమాట. ఎలా పడేస్తారు? మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు రెడీ అయిపోతారు. మీరు ఇన్వెస్ట్ చేసేది రాంగ్గా లాక్ అయిపోతుంది. అప్పుడు ఈగో ఎంత ప్రదర్శించినా మీ దగ్గర చూపించడానికి చేయడానికి ఏముండదు అన్నమాట. అందుకే అహంకారాన్ని పోషించకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని పద్ధతులు పాటిస్తే, అహంకారం జోలికి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది. అంటే పెద్ద వాళ్ళు చేసి చూస్తారు. ఎగ్జాంపుల్, రజనీకాంత్ ఒక వీడియోలో చెప్పారు, ఆయన షూటింగ్కి వెళ్తారంట. ఆయన ఎలా ఉంటారు? వితౌట్ మేకప్, గుండు, ఓకే, చాలా తక్కువ జుట్టు, నల్లగా ఉంటారు. అయితే ఆయన సెట్స్లోకి వెళ్ళినప్పుడు అంట
ఆయన పట్టించుకోడంట. అంటే నేను హీరోని, నేను చాలా క్యారవాన్ లో ఉండాలి, నేను అలా ఉండాలంట. నార్మల్ గా న్యాచురల్ గా అందరితో పాటు ఉంటారంట. డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ సీన్ ఉంది సార్ ఇప్పుడు అంటే, అమ్మ సరే ఏం చేద్దామంటే డ్రెస్ మేకప్ అంటే అప్పుడు వస్తారంట. అంటే ఇగో శూన్యం అయిపోతే తప్ప ఆ క్యారెక్టర్ రాదన్నమాట. అది సంపూర్ణమైన వ్యక్తిత్వం. అలా ఉంటే ఎన్ని శిఖరాలు హైయెస్ట్ జోన్ వెళ్తున్నప్పుడు, అంటే నీకు ప్రమోషన్ వచ్చి నీకు మనీ వచ్చి అన్ని దాన్ని తట్టుకునే కెపాసిటీ హ్యాండిల్ చేయలేం, పవర్ వెళ్ళిపోతుంది. మీకున్న ఇగో అహంకారం ఎక్కువ అవుతుంటే మీకు 10,000 వచ్చే చోట 1,00,000 వస్తుంది. ఇగో పెరిగిపోతుంది. మీరు షాపింగ్ చేస్తారు, మీరు నార్మల్గా 5,000 కొనే చోట 15,000 ఖర్చు పెడతారు. 15,000 కొనే చోట 1,00,000 ఖర్చు పెడతారు. ఆ 1,00,000 ఖర్చు పెట్టేది మీకు యూజ్ అవ్వదు. అది మీకు యూజ్ అవ్వకుండా వేస్ట్ అయిపోతుంటుంది. అందుకే ఈ కంపారిజన్ లో కంపేర్ చేయకుండా, వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా, ఆ జోన్ అనే టచ్ అవ్వకుండా, పొద్దున్న లేవగానే మీరు దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకుని గంట కొట్టండి. గంట ఎందుకు సార్? గంట కొట్టగానే ఆ తరంగాల వైబ్రేషన్స్ మీ మైండ్ ని 0 స్టేజ్ తెచ్చేస్తాయి. ఫస్ట్ కూల్ అయిపోతుంది. అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ని బెటర్ గా యాక్టివేట్ చేయొచ్చు. సెకండ్, మీ అహం తగ్గాలంటే ఇంట్లో పెద్దవాళ్ళకి తల దించి దండం పెట్టాలి. మస్తే వెళ్ళొస్తా బాయ్ కాదు, తల దించి కాళ్ళకి దండం పెడితే అహం 0 అయిపోతుంది. ఎవరికి దండం పెడతాం? కాళ్ళకి దండం పెట్టాం. మనం ఎప్పుడు తల దించుకుంటాం? తల ఎప్పుడు దించుకుంటాం అంటే తప్పు చేసినప్పుడు. సెకండ్ థింగ్, పెద్దవాళ్ళ ముందు రెస్పెక్ట్ కోసం అలా ఉంటాం. రెస్పెక్ట్ ఇలా ఎందుకు ఉన్నాం? పెద్దవాళ్ళ ముందు రెస్పెక్ట్ తో ఉన్నాం. సో మనకి తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నా, తప్పు చేసినప్పుడు డిఫాల్ట్ గా తల దించుకుంటాం. తల దించుకునే పరిస్థితి ఓన్లీ గౌరవం, రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు రావాలి. ఆ అహం 0 అయిపోవాలంటే కాళ్ళకి దండం పెట్టాలి. ఈ దండం ప్రతి చిన్న యాక్టివిటీకి, అంటే మీరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారు, కాళ్ళకి దండం పెట్టారు. ఇది చాలా, ఈ యాక్టివిటీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, మీరేమో షో ఆఫ్ చేస్తున్నారా అంటారు జనాలు, ఎవరు చూపించుకున్నా ఫస్ట్ చేసేవాడు. అయినా పట్టించుకోవద్దు, మీరు చేయడం స్టార్ట్ చేయండి. కాళ్ళకి దండం పెట్టగానే ఆ పర్సన్ కి వీడు చాలా పోజులు కొట్టేవాడు అన్నప్పుడు కూడా బాగుండమ్మా, బాగుండు అని దీవించేస్తారు. ఆ దేవుని రూపంలో అహం అనేది 0 అయిపోతుంటుంది. మీరు ఎవరైనా ఇప్పటికీ, ఒకవేళ మీకు మీరు ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళైనా ఆర్ మీ సమానులైనా, ఒక్కసారి ఇగో 0 చేయాలంటే సారీ బాస్ అని చెప్పి కాళ్ళకి దండం పెట్టండి. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే డిఫాల్ట్ గా కాళ్ళకి దండం పెడితే మంచిది, చిన్నవాళ్ళు కాకుండా. దండం పెట్టండి, 50% నెగిటివ్స్ కట్ అయిపోతుంది, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. తల దించి పెడుతున్నామంటే ఇది మ్యాండేట్ గా చేస్తున్నది. ఇవి ఒకసారి వీడియో చూసేసి ఒకసారి పెట్టేసాను కాదు, ఇది మీ లైఫ్ లో డిఫాల్ట్ గా బాగా ఉండాలన్నమాట. సార్ ఇందులో కూడా భయస్థులు కూడా చాలా మంది ఉంటారు, కొంతమంది సిగ్గుపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి. సో ఇది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపించాల్సిందా? భయం అనేది రెస్పెక్ట్ తో వచ్చేస్తుంది బేసికల్ గా. ఆ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఎప్పుడైనా ఆశీర్వాదం తీసుకోవాలంటే వంగి తీసుకోవాలి. మామూలుగా ఇలా నమస్తే అంటాం, ఇలా అది కూడా వంగను ఇక్కడే. ఏమన్నా నడువు నొప్పి ఉంటే ఏం చెప్పలేం, కానీ ఇది భయం. ఆయన పెద్ద ఆయన కాబట్టి బేసికల్ గా అలాంటి వాళ్ళే ఇలాంటివన్నీ రిసీవ్ చేసుకుంటారు. ఈయన భయం ఉంది, ఈయనకి బాగా భక్తి భయం ఉంది, బాగుండాలి, నువ్వు అభివృద్ధి రావాలని చెప్తుంటారు. సో ఎప్పుడైనా ఈ అహంకారంతో ఉన్న పర్సన్స్ ఎవరున్నా సరే, ఎందుకంటే ఇది నీకు అహంకారం ఉందంటే ఒప్పుకోరు. అది ఈగో స్టేజ్ లోకి వెళ్ళిపోయి మొండి స్టేజ్కి వెళ్ళిపోయి ఆ మొండి పీక్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు పవర్స్ అయిపోతారు. ఇంట్లో హస్బెండ్ శాసిస్తుంటారు, నేను చెప్పింది చెయ్యాలి, ఈ వాటర్ బాటిల్ అక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టలేదు, నేను రాగానే రెడీ ఉండాలి, ఎందుకు లేదు, అన్నం ఎందుకు వేడిగా లేదని విసిరి కొట్టేసి వెళ్ళిపోయిన ఉంటారు హస్బెండ్స్, కపుల్స్ ఉంటారు. జీవితం మొత్తం నీ వంట నేను తిన్నని చెప్పేసే వాళ్ళు ఉంటారు. బయట ఫుడ్డే తింటానంటారు. కావాలని ఇష్యూ చేయడానికి రెడీ అవుతారు. నైట్ ఇంటికి రాగానే బెడ్రూమ్ లో పడుకోవాలి, వచ్చే ముందే పెంట పడతారు. దే ఫైట్. చిన్న ఇష్యూస్ ని అది పెద్ద భూతంలా చేసి అంటిల్ నాకు సారీ చెప్తే తప్ప. ఎందుకంటే ఎవరికి ఈగో ఉందో ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉందో తెలియదు మనకి. సారీ సార్ అంటే వెండు నిన్ను రా, నువ్వు పని చేయి, ఇప్పుడు ఎంత టైం అయింది, 5 కదా, ఓ పని చేయి, నువ్వు ఒక్కసారి 7కి కాల్ చేయి. ఈ పర్సన్ వెళ్ళిపోతాడు 5కి. ఓ 7 అయిపోయిందా, 7కి కాల్ చేయమని చెప్పు. ఓ 7 నేను చాలా బిజీ ఉన్నా, ఓ పని చేయి, రేపు సండే కదా, ఒక్కసారి నువ్వు 10కి వచ్చేసి. సరే 10 ఆఫీస్ క్లోజ్, నో చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, వద్దా, సరే నో వచ్చిన తర్వాత, అయ్యో ఈరోజు సండే కదా సార్, నిన్నే కదా సార్ చెప్పాను, పర్వాలేదు, నాకు వేరే అపాయింట్మెంట్ పడింది, వేరే మీటింగ్ ఉంది,
ఓ పని చేయి, నువ్వు ఆ చిన్న వర్క్ చేసి వెళ్ళిపో అని పీపుల్ స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తారు. ఇది ఎంత భయంకరంగా వాళ్ళకి ఎలా ఏమవుతుంది, ప్రెసెంట్ గా నాకు ఫిజికల్ బాడీ బాగుంది, నా మేధో సంపత్తి చాలా బాగుంది, నేను ఆలోచన విధానం చాలా బాగుంది, నన్ను అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నా పవర్ కి వాల్యూ ఉంది. నాకు పవరు డబ్బు ఉన్నప్పుడు, నా మాట ఫిజికల్ బాడీ ఉన్నప్పుడు అందరూ వింటారు. ఇది ఎప్పుడు విరిగిపోతుందో అప్పటి నుంచి మిమ్మల్ని చూడ్డానికి ఎవరు రారు. అప్పుడే లైఫ్ బిగిన్ అవుతుందంట. ఒక 40, 50 అప్పుడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ జాక్ పాట్స్ అన్ని అప్పుడే వస్తాయి. మీరు అంతా మంచి చేస్తే మంచిగా వస్తుంది, లేకపోతే వడ్డీతో సహా వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే మీరు ఎవరికి చెప్పుకోలేరు. ఒకవేళ మీ మాట చాలా దారుణమైన మాటలు, మీరు ఎవరితో కొట్టేలా మాట్లాడుతూ మీ మాట పడిపోతుంది, గొంతు బొంగురుపోతుంది. ఏది నాది ఆమె అహం అని చూపిస్తున్నారో అది తీసేస్తాడు, చాప్ చేస్తాడు దేవుడు, కట్ చేస్తాడు. ఎలా కట్ చేస్తారంటే అయ్యో పాపం అనిపించుకోకుండా కట్ చేస్తాడు. డ్రైవింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయిపోతుంది, సరిగ్గా డ్రైవ్ చేయలేదని నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. పడిన తర్వాత కూడా ఏం చేయలేదు, అంతే, డన్, ఫైనల్, బెడ్ రిడన్, కాళ్ళు పోతాయి, నరికేస్తారన్నమాట. అందుకే నువ్వు ఎవరిని ఎలా, నీ బాడీ లాంగ్వేజ్ తో ఎవరిని ఎలా దూషిస్తున్నావో, ఇది నా దగ్గర ఉంది అనే అహం, నా దగ్గర ఉండాలి, నా దగ్గరే ఉంది అని అహం ఎప్పుడు చూపిస్తున్నావో అది మెల్లిగా తలక లేపేస్తారన్నమాట. అది కట్ చేయడం ఎలా చేస్తారంటే ఆన్ ద స్పాట్ కాకుండా దాన్ని పెంచి పోషించి, ఒక గాడిదకి మనం ఫుడ్ ఎలా పెడతామో అలా అడ్డగాడిదగా పెంచి 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 అహాన్ని పెంచి అహం నుంచి పడేస్తాడు కింద. సార్ ఇంకో డౌట్ ఏంటంటే, ఈగో అహంకారం ఉన్న వాళ్ళకి దేవుడు చూసుకుంటారని మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడైతే ఈగో అహంకారం ఉన్న వాళ్ళు మాక్సిమం డబ్బు ఉన్న వాళ్ళకే ఉంటది, పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డబ్బున్న వాళ్ళకు ఎక్కువ ఉంటది. సో అలాంటి డబ్బున్న వాళ్ళు కూడా పూజలు కరెక్ట్ చేస్తుంటారు, పూజలు హోమాలు చేస్తుంటారు, శాంతి పూజలు చేస్తుంటారు. సో ఏమన్నా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా హ్యాపీగా ఉంచే ఛాన్స్ కూడా ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. బేసికల్ గా అహంకారం అనేది మనీకి దీనికి సంబంధం. అహంకారం ఆ పర్సన్ రోల్ బట్టి, ఇప్పుడు నేను చిన్న పూరి గుడిసెలో ఉన్నా, నా వైఫ్ పైన అహంకారం చూపించచ్చు, ఆమె భరిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళతో నేను బిహేవ్ చేసుకోవచ్చు. మనీ ఎక్కువ ఉంటే ఆ ఈగో అనేది పర్సంటేజ్ పెరిగిపోతుంది. మాక్సిమం అనుకుంటుంటారు సార్, ఈగో అహంకారం ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కదా ఉంటుంది కదా. అయితే ఆ అహంకారం ఈగో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద వాళ్ళు చెక్ చేసుకోండి, అంబానీ చెక్ చేసుకోండి. చెక్ చేసినప్పుడు పెద్ద ఆయన చాలా గ్రేట్ గా సామ్రాజ్యం స్థాపించారు. ఇద్దరు కొడుకులు డివైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ. ఒకళ్ళేమో పతనం అయిపోయారు, ఒకళ్ళేమో రిచ్ ఉన్నారు, ఇంకా రిచ్ అవుతున్నారు. వాళ్ళ వర్చ్యూస్ చెక్ చేసుకుంటే వీళ్ళు పూజలు చేసుకుంటారు, వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉండాలి. ఫోన్ ఛాలెంజ్ ఉండేది, ఫోన్ ఫ్రీ చేశారు, సిమ్ ఫ్రీ చేశారు, తర్వాత అన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇట్ ఈస్ హీస్ కంట్రోల్ ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకో సన్ ఉన్నాడు, ఆయన హీ కుడ్ నాట్ మేనేజ్ ఇట్. నాకు అహంకారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, పవర్ కానీ డబ్బు కానీ ఫిజికల్ పవర్ కానీ ఏది ఎక్కువ ఉన్నా, నువ్వు ఎంత పూజలు చేస్తావు, నువ్వు పూజలు సిన్సియర్ గా చేస్తుంటే ఓకే, అప్పుడు అహంకారం ఉండదు. నేను నా అహంకారంతో పూజ చేసే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నువ్వు కరెక్ట్ గా నువ్వు పూజ చేసేటు మనసు ఎక్కడ ఉంది, అక్కడ ఉందా, అహంతో ఉందా? మళ్ళీ అహంతో ఉంటే పని చేయదు. అహంకారం పూజ చేసినప్పుడు మన మనస్సు 0 స్టేజ్కి వచ్చేస్తుందంట. 0 స్టేజ్ ఉన్నాకే పూజలు చేస్తాం, మెడిటేషన్ చేస్తాం, శ్లోకం చెప్తాం, ఏదైనా ఏది చేసినప్పుడు ఆ స్టేజ్ కు రావాలి. స్టేజ్ రాకుండా ఉంటే మళ్ళీ నువ్వు పూజ చేయి, తపస్సు రాదు, ఫలితం దక్కదు. టెంపుల్ లో కూడా చూపిస్తుంటారు కదా స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం, అది కూడా కొంచెం తేడా అనిపిస్తుంటది. అది నీ కెపాసిటీ బట్టి మనీ ఉంటే మనీ పెట్టి చేసుకోవచ్చు, బికాస్ టైం ఈజ్ వాల్యుబుల్. చాలా మందికి మనీ చాలా ముఖ్యం అంటారు, నేను దానికి అగెయిన్స్ట్. ఫస్ట్ టైం ఇంపార్టెంట్, ఎందుకంటే టైమే మనీ. 24 గంటలు సీఎం కైనా, పిఎం కైనా, బెగ్గర్ కైనా, రిక్షా వాడికైనా 24. ఆ 24 గంటల్లో నీ గంట కూలి ఎంత, నా గంట కూలి ఎక్స్, మీ గంట కూలి ఎంత, ఆ కూలి బట్టే మన రేంజ్ పెరుగుతుంటుంది. కొంతమందికి ఒక సెకండ్ కి లక్షలు వచ్చి పడుతుంటాయి, వాళ్ళు అంత పెద్ద సామ్రాజ్యం చేసి పెట్టారు. నీ టైం వాల్యుబులా కాదా? నీ టైం వాల్యుబుల్ అయితే నీ టైంని ఎక్కువ మనీ కంటే ఇంకో లెవెల్ ఎక్కువ పెట్టి, నా టైంని చాలా వాల్యూ ఇచ్చి, నా టైం వేస్ట్ చేయకూడదు, టైం పాస్ గా మాట్లాడరు, వాళ్ళ చిన్న ఐడియా విల్ గివ్ యూ క్రోర్స్. అందుకే విఐపి దర్శన్స్కి ఏమన్నా అది ఇన్కమ్ పెరుగుతుంది, గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది, టెంపుల్ కి అది ఓ విధంగా ప్లస్ అవుతుంది. దాంట్లో అహంకారం చూపించే వాళ్ళకి దాని రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. నువ్వు అహంకారం చూపించి తోసేసి హ్యాండ్లింగ్ చేయకుండా ప్రజలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు రాంగ్ గా చూపిస్తున్నావా, మంచిగా చూపిస్తున్నావా? నువ్వు మంచిగా చూపేసేది మళ్ళీ డమ్మీ చూస్తే పనిచేయదు. మళ్ళీ
ఎందుకంటే కాస్మిక్ కాన్షియస్ అనే జేన్ ఉంటుందంట. అంటే మనకి తప్పు చేస్తాం మనకి తెలిసిన ఖచ్చితంగా మనం తప్పు చేస్తూ ఉంటాం, తెలిసిపోవాలి కదా. మనకి లోక జ్ఞానం ఉంది, లాజికల్ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆయన తప్పులు ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మైండ్ ని డామినేట్ చేస్తుంది, ఎప్పుడు డామినేట్ చేస్తుంటారు. నువ్వు తప్పు చేసినా దానికి ఒక రీజన్ ఇచ్చేసి, దొంగతనం చేశాడు అనుకోండి, ఎందుకు చేసావు? తప్పు కదా, అది మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో అయ్యింది కాబట్టి దానివల్ల నేను డిసైడర్ అనే ఒక రీజన్ పెట్టేసుకుని దాంతోపాటు ఉండిపోతారు, అక్కడి నుంచి ఎదగరు. అలాగా ఎవరైనా అహంకారంతో ఉంటే అహంకారం పనిష్మెంట్ ఇచ్చి తీరుతుంది. అది ఎంత తొందరగా ఆ గాడిదని ఎంత తొందరగా దూరం పెడితే, దాన్ని పెంచకుండా చేసి, బికాస్ అహంకారం లేకుండా ఉండలేడు మనిషి, కంపల్సరీ ఉంటుంది. దాన్ని శూన్యం చేయాలంటే చిన్నగా అయిపోవాలి మన చేతిలో. అది మన కంట్రోల్లో ఉండాలి తప్ప దాని కంట్రోల్లో మనం ఉండకూడదు. అది కంట్రోల్ ఎలా తీసుకుంటుంది? దాని వెనక్కి మనం ఊరేగాలం. పీపుల్సే ఈయన నాశనం అయిపోవాలి, ఈయన పడిపోవాలి, ఈయన కాలు విరిగిపోవాలి, ఈయన మాట పడిపోవాలి, ఈయనకి వైఫ్ దూరం వెళ్ళిపోవాలి, పిల్లలు పాడైపోవాలి, అందరూ కోరుకుంటుంటారు. అందుకే దయచేసి అహంకారం ఉన్న చోట అభివృద్ధి ఉండదు, ఆశీర్వాద బలం అస్సలు ఉండదు. అందుకే నేను చెప్పే పనులు చేయండి, చాలా బాగుంటుంది. సార్ ఇంకోటి, అహంకారం ఈగోలో కూడా కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమ్ టైమ్స్ లో వాడు ఒక వెహికల్ లో మంచి రిచ్ వెహికల్ లో వెళ్ళేటప్పుడు, వీడు లో వెహికల్ లో వెళ్ళినప్పుడు వాడు చూసుకుంటూ వెళ్ళి కూడా ఎగతాళి చేసినప్పుడు వీళ్ళు కూడా తెలియని ఒక కసి వస్తుంది. ఏదో ఒక రోజు నేను ఆ వెహికల్ లో వెళ్ళాలనేసి ఒక పట్టుదలతో కూడా గట్టిగా వర్క్ చేస్తుంటారు. దాని వల్ల కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ప్లస్ ఉంటాయి. దీని అంటే మొండితనం, పట్టుదల రెండు ఉంటాయి. నా ఈగోని టచ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. కొంతమందికి వైఫై అంటే యాక్టివేట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర వెళ్ళారు. పెద్ద వాళ్ళ దగ్గర మనం వెళ్ళి హాయ్ అని చెప్పలేం, బికాజ్ ఆయన ఏరియాకి రావకముందే కొన్ని వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాం. ప్రతి ఒక్కరి కొంతమందికి చిన్న మాటకి ఈగో వచ్చేస్తుంది, కోపం అంటాం. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఈగోని మేతగా వేయాలి. ఎగ్జాంపుల్, నువ్వు ఒక పేజ్ హోంవర్క్ చేయాలి, నువ్వు ఎంప్లాయీ, నువ్వు సేల్స్ ఇంత చేసావు, అదేంటి దీనికంటే ఎక్కువ చేయలేవా, చేత కాదా నీకు అంటే చేయలేడు వాడు. ఐ థింక్ నువ్వు నీ కెపాసిటీ ఇది కాదు, నువ్వు దీనికంటే డబుల్ చేస్తావు అనే హామీ లాగి మాట్లాడితే అప్పుడు ఆయన ఈగో పాజిటివ్ లెక్క వెళ్తుంది. అప్పుడు మొండితనం పట్టుదలగా మారుతుంది. మీరు చెప్పే పాయింట్ మొండితనాన్ని షిఫ్ట్ అయ్యే వెపన్ గా మారుతుంది. అలా చాలా మంది వాడరు, బికాస్ ప్రతి ఒక్కరు నేనే గ్రేట్ అని అనుకుంటారు, వేరే వాళ్ళు నథింగ్ అని భావిస్తారు. రేపు ప్రపంచంలో అందరికంటే ఇంపార్టెంట్ సెల్ఫ్. కానీ నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అందరు వినరు, ఓన్లీ నీ చాలా క్లోజ్ నెట్వర్క్ వాళ్ళే వింటారు. అబ్బా ఎంతసేపు చెప్తావరా నన్ను వదిలే అంటారు. అందుకే వేరే వాళ్ళ గురించి, సమాజం గురించి మాట్లాడితే ఓ ఈయన చెప్పేది వాల్యూ ఉంది అని వినే ఆస్కారం ఉంటుంది. ఆచరించే విధానం ఉండగానే మీకు చాలా ప్లస్ అవుతుంది.